భారతదేశానికి ఇండియా అనే పేరు ఎలా వచ్చింది? దాని యొక్క చారిత్రక నేపథ్యం ఏంటని చూస్తే, పూర్వం ఎవరైనా విదేశీయులు మన భారతదేశానికి రావాలంటే భారతదేశం యొక్క వాయువ్య దిక్కు అంటే నార్త్ వెస్ట్ డైరెక్షన్ నుంచి మన భారతదేశంలోకి ప్రవేశించాలి. ఆ సమయంలో భారతదేశానికి రావాలంటే సింధు అనే ఒక నదిని దాటి మన భారతదేశం యొక్క ప్రధాన భూభాగంలోకి రావాలి. అలా గ్రీకులు అనేవారు భారతదేశానికి వస్తున్నప్పుడు ఈ సింధు నదిని దాటు సమయంలో ఆ సింధు నదిని ఏమని పిలిచారంటే ఇండస్ అని పిలిచారు. ఆ సింధు నది చుట్టూ ఉండే ప్రజలను ఏమన్నారంటే ఇండోనేయులు అన్నారు. ఆ తర్వాత కాలంలో వచ్చిన బ్రిటిష్ వారు ఇండోనేయుల్ని ఇండియన్స్గా మార్చి భారతదేశాన్ని ఇండియాగా పిలవడం జరిగింది. ఇలా మనకి ఇండియా అనే పేరును బ్రిటిష్ వారు సూచించడం జరిగింది. మరి ఇండియా అనే పేరుతో ఉన్న ఇతర ముఖ్యమైన అంశాలు మనం చూస్తే, డిజిటల్ ఇండియా కార్యక్రమం 2015 జూలై 1న ప్రారంభించారు. క్విట్ ఇండియా కార్యక్రమం 1942 ఆగస్టు 8న ప్రారంభించారు. యంగ్ ఇండియా అనే పత్రికను గాంధీ రూపొందించారు. అలాగే న్యూ ఇండియా అనే పత్రికను అనిబిసెంట్ రూపొందించారు. అలాగే ఇండియన్ నెపోలియన్ అని ఎవరు పిలుస్తారంటే సముద్రగుప్తుని పిలుస్తారు. ఇండియన్ షేక్స్పియర్ ఎవరన్నారంటే కాళిదాసును పిలుస్తారు. ఇండియన్ ఐన్స్టీన్ ఎవరంటే ఆచార్య నాగార్జున పిలుస్తారు. ఇండియన్ బిస్మార్క్ అని ఎవరంటారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ పిలుస్తారు. ఇండియన్ లోదర్గా పిలువబడే వ్యక్తి ఎవరంటే స్వామి దయానంద సరస్వతి పిలుస్తారు. కౌటిల్యుడు అన్న, చాణక్యుడు అన్న, విష్ణుగుప్తుడు అన్న మనకు ఒకే పేరు, అతని ఇండియన్ మాకియవెల్లీ అంటారు. ఇండియన్ డెమస్తనీస్ అని ఎవరు పిలుస్తారంటే సురేంద్రనాథ్ బెనర్జీని పిలుస్తారు.